రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి సంస్కరణలు సవరణ చేస్తామని చెప్పి 400 ఎంపీ సీట్ల మెజారిటీ ఇవ్వమని అడుగుతున్న బీజేపీకి ఓటు వేయొద్దన్నారు తెజాస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసమానతలను మరింత తీవ్రంగా పెంచడానికి కేంద్రం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అసమానతలు పెరగకుండా ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసి గెలిపించాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో అందరూ ఒక్కటై కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉంది అన్నారు. అనేక సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాయని చెప్పారు. గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో అసమానతలు తీవ్రమైనవని అన్నారు. 70 కోట్ల మంది పేద ప్రజలు 15% మాత్రమే సంపాదన కలిగి ఉన్నారని తెలిపారు. రైతులకు 5 లక్షల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని 30 లక్షల కోట్లు కార్పొరేటర్ రంగానికి రుణమాఫీ చేశారన్నారు. అలాగే నిరుద్యోగం దాదాపు 4 రెట్లు పెరిగిందన్నారు. వ్యవసాయం మీద వ్యవసాయ బడ్జెట్ 30% తగ్గించింది. వ్యవసాయ సబ్సిడీని 43%కి కేంద్రం తగ్గించిందన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయన్నారు. జీఎస్టీ వల్ల ప్రజల మీద భారం అయ్యిందని, జీఎస్టీతో దాదాపు 38,000 కోట్లు అదనపు ఆదాయం కేంద్రం వసూలు చేసిందని ఆరోపించారు. గెలిపించవలసిందిగా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. ఇది ఇవాళ ప్రధానంగా ఈ ప్రచారాన్ని విస్తృతపరచడానికి అన్ని ప్రజా సంఘాలతో మాట్లాడుతున్నాం. మాలాంటి చిన్న పార్టీలన్నింటితో కూడా మాట్లాడుతున్నాం. అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఈ ప్రచారాన్ని విస్తృతపరచడానికి, ఉధృతం చేయడానికి కోరుకున్నాం. రాబోయే 10 రోజులు మీటింగులు, కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమాలు ఇవి ప్రధానంగా నిర్వహించబోయేటువంటి పనులు. ప్రధానంగా ఎక్కువ భాగము మరి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కొంత ఎక్కువగా దృష్టి పెట్టాలనే ఆలోచన ఉంది. ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇప్పటికీ మేము అనుకున్నటువంటి కార్యక్రమం. అందరం కలిసి హైదరాబాద్లో కూడా క్లాసులు పెట్టి ఒకరోజు క్లాసులో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, ఎన్ వేణుగోపాల్ గారు, అదేవిధంగా కన్నెగంటి రవి గారు అందరూ కూడా దానికి సంబంధించిన క్లాసులు చాలా విపులంగా చెప్పారు. ఆ క్లాసుల్లో సలీం కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడిన అంశాలను పెట్టుకొని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ప్రచారాన్ని